ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కె వెట్రిసెల్వి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్లకు ఆలయ ఈవో అర్చకులు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకోగా అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో క్యూ లైన్లు, సమాచార కేంద్రం, ప్రసాదం కౌంటర్లు, పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసే ప్రదేశాలను కలెక్టర్ జేసీ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. So medical team should also cater to the employees who are working, so that sufficient men and medical medicines and work చేసి పెట్టాలి. ఫైర్ కూడా లోపల ఫైర్ సర్టిఫికేట్ కావాలి నాకు చెప్పాను. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏమేమి కావాలి అవన్నీ దగ్గర అందుబాటులో ఉన్నట్టు చూసుకోవాలి. ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పాను. సో మీరు ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్లో వచ్చుకున్నారు. సో ఆల్రెడీ చెప్పాను, చెక్ చేసుకోండి. స్పెషల్ బస్ ఏమైనా పెడుతున్నారా ఆర్టీసీ? ఏలూరు నుంచి ఓకే సార్. సో అది ఆర్టీసీ చూసుకోండి. మీ బస్సు ఒకసారి కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి. బస్సు వల్ల బస్సు చూసుకోండి. లాస్ట్ టైం మీరు ముందే ఆపేసి నడిచి వచ్చారు. సో మీ స్ట్రాటజిక్ పాయింట్ ఎక్కడ డ్రాపింగ్ వల్ల అండ్ మీ ఫెసిలిటీస్ చూసుకోవాలి. టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏం వర్క్ చేసుకుంటారు. మీరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మీకు కొంతమంది ఆపుతారు. అది ఎక్కడ చూసుకొని ఎక్కడికి ట్రాఫిక్ లొకేషన్ లాస్ట్ టైం మీరు ఉన్నారా ఈ ప్రోగ్రామ్? ఓకే. సో వాట్ ఎవర్ పోలీస్ రేస్ నడిచి వస్తుంది, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోండి. మీ పార్టీలో టర్నింగ్ వెళ్ళండి. మీ పార్టీలో మా అంబులెన్స్కి కానీ మా ట్రాఫిక్ కానీ ఆలోచన చూసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని లాస్ట్ కంక్లూడ్ చేసేయండి. బోర్డు చెప్పేసాను. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ దర్శనం అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయి. సో లాస్ట్ టైం లాగానే వరుసగా బోర్డులు పెట్టి దాన్ని కట్టి ఒక పాత ఇలాగా తయారు చేసి మళ్ళీ ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో దానికి స్ట్రక్చరల్ స్టెబిలిటీ